ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో ఇశ్రాయేల్ దేశంలో ఉన్న కైసరియా అనే పాత పట్టణాన్ని చూద్దాం. అందులో మనం చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఈ ప్రదేశాలను గతంలో మీరు మన ఛానల్లో చూసి ఉంటారు, కానీ ఇప్పుడు మరలా ఎందుకు చూపిస్తున్నానంటే కైసరియా అనే ఈ పట్టణంలో మనం చూడవలసిన చాలా ఆసక్తికరమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటిని సెప్టెంబర్ టూర్లో మనం చూడబోతున్నాం. ఈ వీడియో చూశాక ఈ ప్రదేశాలను మీరు కూడా చూడాలనుకుంటే, సెప్టెంబర్ టూర్లో మీరు రావాలనుకుంటే వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని టికెట్ బుక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ టూర్కి రాలేని వారైతే ఈ ప్రదేశాల గురించి చూసి వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ప్రదేశాల గురించి తెలియజేస్తూ తయారు చేసిన వీడియోలు ఇంతకు ముందే మన ఛానల్లో ఉన్నాయి, వాటిని చూడండి. కైసరియా అనే ఈ పట్టణాన్ని క్రీస్తుపూర్వం 20 నుండి 10 సంవత్సరాల మధ్య కాలంలో హేరోద్ ద గ్రేట్ నిర్మించాడు. కైసరు ఔగుస్తు అనే రోమా చక్రవర్తి గురించి బైబిల్ నందు వ్రాయబడి ఉంది కదా, అదే సీజర్ అగస్టస్ అనే రోమా చక్రవర్తి కోసం హేరోద్ ఈ పట్టణాన్ని నిర్మించాడు. అందుకే ఈ పట్టణానికి కైసరియా అనే పేరు పెట్టాడు. ఈ పట్టణంలో రోమా మిలిటరీ వారు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు నుండే ఇక్కడ నివసించేవారు. అంతేకాదు ఇక్కడ కొర్నేలి అనే శతాధిపతి అయిన భక్తిపరుడు ఉండేవాడు అని అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. అతను నివసించిన ప్రదేశాన్ని అంటే అతను ఉన్న ఇంటిని మనం ఇక్కడికి వచ్చి చూడవచ్చు. కొర్నేలీకి దర్శనం ద్వారా దేవుని దూత కనబడింది ఇక్కడే. కొర్నేలీకి పేతురు ద్వారా వాక్యం చెప్పబడింది ఇక్కడే. అతను అతని కుటుంబం వారు బాప్తిస్మం పొందింది ఇక్కడే. ఆనాటి మిలిటరీ సైనికులు అధికారులు నివసించిన శిథిలమైన ఇళ్లను ఇప్పటికీ మనం ఇక్కడ చూడవచ్చు. అపోస్తులుడైన పౌలు 2 సంవత్సరాల పాటు బంధించబడిన జైలు కూడా ఇప్పటికీ ఇక్కడ ఉంది. అలాగే ఆనాటి అపోస్తులు అంటే పౌలు పేతురు లాంటి వ్యక్తులు ఇక్కడ నుండి ఓడలో ప్రయాణం చేసిన హార్బర్ ను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. హేరోద్ నిర్మించిన రోమన్ థియేటర్ ను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఆ రోజుల్లో ఈ రోమన్ థియేటర్ ని ఏ విధంగా వాడారో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక సినిమా థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్ లో ఈ పట్టణం ఎలా నిర్మించబడిందో దాని వివరాలు తెలియజేస్తూ ఒక సినిమా ప్రదర్శిస్తారు. రోమా ప్రభుత్వ సైనికుల కోసం హేరోద్ నిర్మించిన 16 కిలోమీటర్ల నీటి వంతెనను మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకా ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన ప్రదేశాలు మనం ఇక్కడ చూస్తాం. అలాగే ఇది మధ్యధరా సముద్రం ఒడ్డున ఉంది కాబట్టి మధ్యధరా సముద్రం ఒడ్డున మనం కూడా కాసేపు విహరించవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన ప్రదేశాలు ఎన్నో ఈ సెప్టెంబర్ నెలలో ఉన్న టూర్ లో మనం చూడవచ్చు. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాలని చూసి ఇక్కడ దేవుని ప్రార్థించి మధురమైన అనుభూతులు పొందాలంటే వెంటనే ఈ నెంబర్ కి ఫోన్ చేసి సెప్టెంబర్ నెలలో ఉన్న టూర్ లో మీ సీట్ రిజర్వ్ చేసుకోండి. ఈ అవకాశం ప్రతిసారి రాదు. 13 రోజుల టూర్ లో ఎక్కువ ప్రదేశాలు చూపించబోతూ ఉన్నాం. సాధారణంగా 10 రోజులు 11 రోజుల టూర్లను మాత్రమే అందరూ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది అలాంటి సాధారణమైన టూర్ కాదు. ఈ టూర్ లో గతంలో 2-3 సార్లు ఇక్కడికి వచ్చిన వారు కూడా మరలా మాతో వస్తున్నారు. అంటే వారు గతంలో చూడలేని ప్రదేశాలను ఈసారి మాతో చూడడానికి వస్తున్నారు అని గమనించాలి. ఇంకా అనేక చాలా ఆసక్తికరమైన ఆధ్యాత్మికమైన పరిశుద్ధ ప్రదేశాలను మనం ఈ టూర్ లో చూడవచ్చు. కాబట్టి ఈ టూర్ మీకు చాలా ఆసక్తికరంగాను ఆధ్యాత్మికమైన ఆనందాన్ని ఇచ్చే టూర్ అవుతుంది. ఇప్పటికే కొంతమంది వారి టికెట్లను రిజర్వ్ చేసుకున్నారు. ఇంకా కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయని గమనించండి. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.